అందరికీ వందనాలు. దావీదు అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. దావీదు పాపం చేశాడు బత్షెబతో. ఆ తర్వాత వచ్చిన శ్రమ కన్నా కూడా దానికంటే ముందు అతను నీతిగా, యథార్థముగా, అలాగే దేవునికి ఇష్టముగా అడుగులు వేసినప్పుడు అతడు ఎన్నో శ్రమలు పాలయ్యాడు. అయినటువంటి ఇజ్రాయేలు పరిపాలన చేస్తున్నటువంటి సౌలు రాజు దావీదుని ఎన్నో శ్రమలు గురిచేశాడు. అతనికి ఉండటానికి ఇల్లు కానీ, అలాగే కంటి నిండా నిద్ర కానీ, అలాగే తన సంతోషాన్ని పంచుకోవడానికి తన తోటి వారిని కూడా లేకుండా చేశాడు సౌలు. దానికి గల కారణము అసూయ. ఎందుకనంటే దావీదు దేవుడు ఎన్నుకోబడ్డాడు, అలాగే దావీదుని దేవుడు ఆదరిస్తున్నాడు. అతను ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదము, అతను ఏ పని తలపెడితే ఆ పనిలో దీవెన. ఎందుకనంటే దావీదు అబ్రహాము వాగ్దానాన్ని కనుగొన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఈ వాగ్దానము అతన్ని దీవెన వైపు, ఆశీర్వాదం వైపు, దేవుని పైన మక్కువ వలన, ఆసక్తి వలన దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. అన్ని విషయాల్లో అతను సుబుద్ధి కలిగి అడుగులు వేస్తున్నాడు. సో తద్వారా అపవాది అసూయ చేత సౌలుని ప్రేరేపించి దావీదుని లేకుండా చేయాలని, దావీదుని శ్రమ పెట్టాలని సౌలుని ప్రేరేపిస్తున్నాడు అపవాది. ఆ సౌలు రాజు దావీదు ఇందాక చెప్పినట్టుగా ఉండటానికి ఇల్లు కానీ, తినటానికి మంచి ఆహారం కానీ, అలాగే తన సంతోషాన్ని, బాధని పంచుకోవడానికి ఎలాంటి వ్యక్తులు లేకుండా ఒక అనాథగా అతన్ని తరుముతూ ఉంటుంటే దావీదు ఎక్కడ దాక్కోవాలో తెలియక అరణ్యంలో గడిపాడు, కొండలలో గడిపాడు. అలాగే ఎవ్వరూ లేనటువంటి ఒంటరితనంగా అతను జీవించాడు. అతను అనుకున్నాడు, నేను ఇంత మేలు చేశాను సౌలుకి, నేను ఇంత నీతిగా అడుగులు వేశాను, నాకెందుకని ఇన్ని శ్రమలు, నాకెందుకని ఇన్ని కష్టాలు, నేను ఒంటరివాడిగా నేను జీవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని దావీదు ఎంతో కుమిలిపోతూ కీర్తన 18వ అధ్యాయంలో అతను తన బాధనంతా కూడా వ్యక్తపరిచాడు. అక్కడ అంటాడు, యెహోవా నా కోట, ఆయన నా శైలము, ఆయన నా దుర్గము, నన్ను ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నన్ను పాడు చేయాలన్నా, ఎవరు నన్ను నష్టపరచాలన్నా, శ్రమ పెట్టాలన్నా నా దేవుడు నన్ను తోడై ఉండి నాకు కోటగా, కంచిగా, శైలముగా, దుర్గముగా అని కాచి కాపాడుతున్నాను. 18వ కీర్తన అంతా కూడా అందులో దేవుని కృపను బట్టి ఆయన ఆ కీర్తన రాయడం జరిగింది. అయితే అక్కడ అదే అధ్యాయంలో 28వ వచనంలో దావీదు అంటాడు, ఏమనేనంటే, నా దేవుడైన యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయను. అనగా ఆరిపోతుందేమో అనుకుని తన జీవితము, అంతమైపోతుందేమో అని తన జీవితము సౌలు చేతిలో, అరణ్యములో, కొండలలో ఇంకా నాకు భవిష్యత్తు లేదేమో అని ఎంతో దిగులు చెందాడు. అపవాది అలా తన్ని డిమోరలైజ్, కృంగే పరిస్థితులకు తీసుకొచ్చాడు. అయినా సరే తనను తాను బలపరుచుకుని, తనను తాను ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృప ద్వారా అతను కాయబడ్డాడు. మై ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనిద్దాం. చాలామంది ఏదన్నా ఒక శోధన, ఒక సమస్య లేదా ఒక శ్రమ గుండా వెళ్తున్నప్పుడు చాలామంది దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుని విడిచిపెట్టేసి దేవుడు నాకు ఏ మేలు చేశాడంటారు, దేవుడు నన్ను పట్టించుకోలేదంటారు. చాలామంది దేవునికి దూరం అయిపోయి లోకంలో జీవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ దావీదు అలా చేయలేదు. దావీదు విశ్వాసం ద్వారా ప్రార్థన చేశాడు. మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన అనేది పట్టుదలతో, శ్రమలో నువ్వు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి, శ్రమలో నువ్వు ఇంకా దేవునికి ఎక్కువగా దగ్గర అవ్వాలి, శ్రమలో నువ్వు ఎక్కువగా దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి. ఇలా చేసినట్లయితే దావీదుని ఎలాగైతే దేవుడు శత్రువు బారి నుండి తప్పించాడో, దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు దీపమై ఉన్నాడు, నా దీపమును వెలిగించువాడు నా దేవుడని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన జీవితాన్ని ఆరిపోనివ్వలేదు, అంతమవలేదు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, నా దీపమును వెలిగించువాడు చీకటిని నాకు వెలుగుగా చేయను. అనగా ఈ శ్రమలు అనేటువంటి ఈ చీకటి, ఈ అపాయం అనేటువంటి ఈ చీకటి, ఈ వ్యాధులు అనేటువంటి చీకటి, వీటన్నిటినీ దేవుడు వెలుగుగా నా జీవితంలో మార్చునని విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు. తద్వారా ఆ శ్రమలో నుంచి దావీదు విడిపించబడ్డాడు. మనం కూడా ఒకవేళ
దావీదు నుంచి పాఠాలు నేర్చుకుని శ్రమలు ఒకవేళ నీకు ఎక్కువ అవుతున్నాయా, శోధనలు ఎక్కువ అవుతున్నాయా, మై ఫ్రెండ్స్ ప్రార్థన చేద్దాం, ఫాస్టింగ్ ఉందాం, అలాగే దేవునితో ఎక్కువసేపు గడుపుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, పాటలు పాడదాం, కీర్తనలు పాడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుస్తాం. తప్పక మన దేవుడు విడిపించే దేవుడు. ఎందుకనంటే నా దీపమును వెలిగించువాడు నీవే అని దావీదు అన్నాడు. మరి దావీదుని జీవితాన్ని వెలిగించినటువంటి దేవుడు శ్రమల్లో మన జీవితాలను కూడా దేవుడు వెలిగిస్తాడు, ఆ వెలుగు వైపు నడిపిస్తాడు. అంతేకాదు శ్రమల నుండి శోధన నుంచి విడిపించి గొప్ప విజేతగా నేను ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెట్టుకుంటాడని ప్రభు చెప్తున్నారు. మరి ఈ మాటల ద్వారా నువ్వు బలపడి మరి ఇలాంటి కృప పొందుకోవాలని, విడిపించబడాలని, దేవునికి మరింత దగ్గర అవ్వాలని ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా ప్రభు కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. మరి నువ్వు కూడా ఈ మాటలను అర్థం చేసుకుని ముందుకు వచ్చినట్లయితే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు నేను దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన. నా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే ఇలాంటి శ్రమలలో, శోధనలో, అయా లోకంలో కలిసిపోయి దేవునికి దూరం అయిపోయారు, నీకు దూరం అయిపోయారు, వాళ్ళందరినీ మరలా మీరు చేర్చుకోండి, కృపనివ్వండి. అయా దుష్టుబాన్ని తప్పించండి. దావీదు అంటున్నాడు, నా దీపము వెలిగించేవాడు నా దేవుడని. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అందరి అయా వారి ఆత్మను బలపరిచి, వారి దీపమై ఉన్నటువంటి వారి ఆత్మలను మీరు వెలిగించి నీ ఆత్మచేత వారిని బలపరిచి, ధైర్యపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, విడిపించమని, విడుదల ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ వాక్యం ద్వారా మీరందరూ బలపడ్డారని నేను నమ్ముచున్నాను. మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.